హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. మనం హిందూ సాంప్రదాయం ప్రకారం తరచూ దేవాలయాలకు వెళ్ళడం ఆనవాయితీగా ఉంటుంది. ఇందులో భాగంగానే భక్తులు కూడా చూస్తుంటాం. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మొదట మనకు కనపడేది ధ్వజస్తంభం. ఆ తర్వాత ధ్వజస్తంభాన్ని అటు ముక్కుని వీలైతే ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత మనం స్వామి సన్నిధికి వెళ్ళి స్వామికి సేవ చేసుకుంటుంటాం. ఇక్కడ కార్తీక మాసాల్లో మాఘమాసాల్లో కూడా ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించడం, వాళ్ళ భక్తిని ప్రదర్శించడం జరుగుతుంది. మరి ఈ ధ్వజస్తంభం ఏంటి, ఎందుకు నిర్మాణం చేశారు, దీనికి కారణం ఏంటి, దీని విశేషం ఏంటి, ఈరోజు మీ ముందు తెలియజేయాలనుకుంటున్నాను. మణిపురాన్ని పాలించేటటువంటి పరాక్రమశాలి అయినటువంటి దానగుణశీలం కలిగినటువంటి ధర్మపరాయణుడైనటువంటి ఒక మహారాజు పేరు మయూరధ్వజుడు. ఈయన కుమారుడు తామ్రధ్వజుడు. వీరి పాలనలో పాండవులు అశ్వమేధ యాగం చేసినప్పుడు అశ్వాన్ని ప్రతి రాజ్యానికి వదలడం, మాకు తిరిగే లేదని నిరూపించుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా పాండవులు తీసుకొచ్చిన ఆ అశ్వం తామ్రధ్వజుడు తన రాజ్యంలోకి వచ్చినప్పుడు తామ్రధ్వజుడు బంధిస్తాడు. ఆ అశ్వంతో పాటు పాండవుల్లో ముఖ్యులైనటువంటి భీమ, అర్జున, నకుల, సహదేవులు కూడా వస్తారు. అయ్యా, ఇది పాండవులకు సంబంధించిన అశ్వము, అశ్వమేధ యాగంలో మేము ఇలా తీసుకొచ్చాము, మరి మీ రాజ్యం కూడా మాకు తిరుగులేదనిపించాలి అని అంటే, మీరెవరు చెప్పేదానికి, నేను బంధిస్తున్నాను, ఎవరు వస్తారు చూద్దాం అని ఆ అశ్వాన్ని బంధించడం జరుగుతుంది. అప్పుడు భీమ, అర్జున, నకుల, సహదేవులు ఆ తామ్రధ్వజునితో తారసపడడం, యుద్ధం చేయడం, ఓడిపోవడం కూడా జరిగిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఈ విషయాన్ని ధర్మరాజు తెలుసుకొని తాను బయలుదేరుతాడు. అరే, భీమార్జున, నకుల, సహదేవులే ఓడిపోయారు, నీవు పోయి ఏం చేస్తావు, నీవు కూడా నీ వల్ల ఏం కాదు. ఆ యొక్క బంధించింది ఎవరంటే తామ్రధ్వజుడు. ఆయన పరాక్రమశాలే కాదు, ఆయన తండ్రి మహాపరాక్రమశాలి మయూరధ్వజుడు. మరి మనం పోయి ఏం చేయలేము, కాబట్టి దీనికి ఒక ఉపాయాన్ని ఆలోచిద్దామని చెప్పి ఆ ధర్మరాజుతో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు. అంటే సరే అని మన ఇద్దరం బ్రాహ్మణ వేషంలో మయూరధ్వజుడి దగ్గరికి పోదాం కదా, అక్కడ ఒక అబద్ధం చెప్తాము, ఆయన యొక్క దాన గుణశీలాన్ని పరీక్షిద్దాము, అలాగే ధర్మ నిరతను కూడా పరీక్షిద్దాము. నేను గొప్ప ధర్మరాజుని, నేను అశ్వమేధ యాగం చేస్తుంటే నన్ను అడ్డగించినారు అని నువ్వు అంటున్నావు కదా, నీ ధర్మానికంటే మయూరధ్వజుని యొక్క ధర్మం గొప్పదా కాదా అని నీకే కనిపింపగలిగేటట్టుగా జరుగుతుంది, రా అని చెప్పి ధర్మరాజుని వెంట పెట్టుకుపోతాడు శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ ఒక అబద్ధం చెప్తారు. ఏ అబద్ధం చెప్తారంటే, అయ్యా బ్రాహ్మణ వేషంలో వెళ్ళారు, అయ్యా మయూరధ్వజ, మేము బ్రాహ్మణులము, మరి మీ దగ్గరకు వచ్చామంటే మీకు ఏ వరం కావాలో కోరుకోండి, నేను ఇచ్చేందుకు సంసిద్ధతగా ఉన్నాను అంటాడు మయూరధ్వజుడు. ఆ మాట తీసుకున్న తర్వాత దారిలో ఒక సింహము బాలుని నోట కనిపించుకొని వెళుతూ ఉంది. అప్పుడు మేము ఆ సింహాన్ని అడుక్కున్నాం, ఓ సింహమా, ఆ బాలుని వదిలే అని అంటే, అప్పుడు సింహం ఏమనిందంటే, నాకు ఆహారం కావాలని నేను తీసుకుంటా అంటే మీరెవరు అడుగునేదానికి అని అంటాడు. అప్పుడు నీకు ఆహారంగా మేము కావాలంటే వస్తాము కావాలంటే అని అంటే, ఆ సింహం మా శరీరాన్ని తీసుకోలేదు, మా మాంసం అవసరం లేదనింది. మీరు బ్రాహ్మణోత్వంలో మీ శరీరం మాకు అవసరం లేదంటుంది సింహం. మానవ రూపంలో మాట్లాడుతూ మయూర ధ్వజుని యొక్క కుడి భాగాన్ని మాత్రమే, అర్ధ శరీరాన్ని నాకు ఆహారంగా సమర్పించండి అని చెప్పగానే మేము మణిపురానికి వచ్చాము అని చెప్పి ధర్మరాజు కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో అడగడం జరుగుతుంది. అడిగితే అంతే కదా, దానికి ఏముండదు, నేను ఎవరికి ఏది కాదలేదు కాబట్టి మీకు కూడా మాటిచ్చాను కాబట్టి నా అర్ధ శరీరాన్ని కుడి భాగాన్ని మీరు తీసుకెళ్ళండి అని అంటాడు. అంటే అప్పుడు మళ్ళా షరతులు పెడతారు, ఎందుకంటే ఆయన పరీక్షించేదానికి వచ్చారు. మళ్ళా షరతులు పెడతారు. ఏ విధంగా షరతులు పెడతారు అని అంటే, ఎలాంటి నీ అర్ధ శరీరాన్ని ఇచ్చేటప్పుడు నువ్వు ఏ విధంగా బాధపడకూడదు ఒకటి, రెండవది నీ భార్య బిడ్డలతోనే అర్ధ శరీరాన్ని మాకు కోసివ్వాలి. అప్పుడు మయూరధ్వజుడు ఆ తామ్రధ్వజుని పిలిచి, తన సతిని పిలిచి, భార్యని పిలిచి, మీరు నా అర్ధ శరీరాన్ని కోసి ఈ బ్రాహ్మణోత్తముడికి ఇవ్వండి అని అంటే, అప్పుడు వాళ్ళు
భార్యాసుతులు అర్ధ శరీరాన్ని రంపంతో కోస్తుంటారు. కోస్తుంటే ఎడమ కంటిలో నుంచి నీరు గారడం గమనిస్తాడు ధర్మరాజు. అప్పుడు అంటాడు, అయ్యా, ఏ బాధపడకుండా నువ్వు దానం ఇవ్వాలి కాబట్టి, నువ్వు దానం ఇచ్చినప్పుడు ఎడమ కంటిలో నీరు వస్తుంది కాబట్టి నువ్వు బాధపడుతున్నట్లు, నువ్వు బాధపడుతూ ఇచ్చే దానము మేము తీసుకోము, కాబట్టి దయచేసి ఆ దానాన్ని మాకు అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు మయూరధ్వజ చెప్తాడు, అయ్యా, నా ఎడమ కంటిలో నీరు రావడానికి కారణం ఏంటంటే నేను నా శరీరం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నాను. ఎలాగో అర్ధభాగము ఒక బాలుని కాపాడడానికి పనికొస్తుంది, మరి ఈ అర్ధభాగం ఏం చేయాలి అని బాధపడుతోంది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు చలించిపోతాడు. అసలు ఇంతటి ధర్మపరాయణని నేను ఎక్కడా చూడలేదు, ఇంతటి దానశీలుని నేను ఎక్కడా చూడలేదు, ఇంతటి త్యాగం నేను ఎక్కడా చూడలేదు అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవంతుడు అంటాడు. అని వాళ్ళ యొక్క నిజస్వరూపాలు అప్పుడు చూపిస్తారు. చూపించిన తర్వాత ఎప్పటి నుంచో భక్తుడుగా ఉన్నటువంటి మయూరధ్వజుడు, మహావిష్ణువుకి పరమ భక్తుడుగా ఉన్నటువంటి మయూరధ్వజుడు అలా శ్రీకృష్ణ భగవానికి నమస్కరించి, అయ్యా, నా జన్మ ధన్యత చెందింది, నాకు ఈనాడు మోక్షం కలిగింది, నా శరీరం నాకు ఒక లెక్క కాదు, ఈ శరీరాన్ని కూడా మీరు తీసుకెళ్ళండి అని చెప్పి ఎడమ భాగాన్ని కూడా ఇస్తానని అంటాడు. ఇంతటి గొప్ప త్యాగశీలి ధర్మపరాయణుడు మయూరధ్వజుడు ఇవ్వడం అనేది చాలా అరుదుగా అని ఆ యొక్క ధర్మరాజు శ్రీకృష్ణుడు మీకు ఏ వరం కావాలో కోరుకో తండ్రి అని అంటే, అప్పుడు మయూరధ్వజుడు అంటాడు, స్వామి, నేను ఎప్పటి నుంచో నీ సన్నిధానంలో ఉండిపోవాలని అనుకున్నాను, కానీ ఈ శరీరం అందుకు అంగీకరించదు. కాబట్టి ఇప్పుడు నాకు మీరు వరం ఇవ్వాలంటున్నారు కాబట్టి ఆ వరం ఏ విధంగా ఉండాలంటే, నేను ఎప్పుడూ నీ సన్నిధానంలో ఉండాలి, నీ సన్నిధానంలో ఉండేది కాకుండా నేను సేవలు చేస్తూ ఉండాలి అని కోరుకుంటానే మొదటి కోరిక తాను ఎప్పుడు స్వామి సన్నిధానంలో ఉండాలి, రెండవ కోరిక తన సేవలు చేసుకుంటూ ఉండాలి, మూడవ కోరిక ప్రజలకి నేను ఉపయోగపడాలి. ఈ 3 రకాలుగా ఆయన కోరుకుంటే అప్పుడు మహావిష్ణువు శ్రీకృష్ణ రూపంలో, అయ్యా ధ్వజ, నీ యొక్క పేరుతో ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు భక్తులు. మొట్టమొదటి భక్తులు ఆ ధ్వజస్తంభాన్ని దర్శించి తర్వాత నా దగ్గరికి వస్తారు. అలాగే ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణ చేసిన తర్వాత నాకు కూడా ప్రదక్షిణాలు చేస్తాను. ఇలా నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను. అలాగే రెండవ కోరిక, సేవ చేసే భాగ్యం అడిగావు కదా, అందుకే నీ శరీరంలోని యొక్క వెండి అంటే ఎముకలన్నింటినీ వెండి పాత్రలుగాను, కండరాలన్నింటినీ ఇతడి పాత్రలుగాను, రక్తాన్నంతా రాగి పాత్రలుగాను భక్తులు ఆ పాత్రలలో ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటారు. అప్పుడు కూడా నీవు నా సన్నిధానంలో ఉండి ప్రసాదాలు సమర్పించేందుకు సేవ భాగ్యం చేస్తున్నావు. కాబట్టి ఆ రెండవ కోరిక కూడా వివరిస్తాను. ఇప్పటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద పెద్ద ఇత్తడి గంగాళాలు, రాగి గంగాళాల్లో ప్రసాదాలు వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తుంటారు. వెండి పాత్రలలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా స్వామి సన్నిధానంలో మయూరధ్వజుడు సేవ చేస్తుంటాడు. ఇక భక్తులకు అందరికీ ఏ భక్తుడైతే ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించి మొక్కుకుంటాడో అతనికి ఆజన్మాంతము మోక్షం కలుగుతుంది అని చెప్పడము. రెండవది, నీ యొక్క స్తంభం మీద దీపం పెడతారు భక్తులు ఆలయ ప్రాంగణంలో. ఆ యొక్క దీపము బాటసారులకు అందరికీ ఉపయోగపడుతుంది. ఇలా భక్తుల జన్మ సార్థకతకు అలాగే బాటసారుల యొక్క ఉపయోగానికి నీ దగ్గర వెలిగించేటువంటి దీపాలు ఉపయోగపడతాయి అని చెప్పగానే మయూరధ్వజుని యొక్క జన్మ తరించిపోతుంది. అలా మయూరధ్వజుడు ధ్వజస్తంభమై మన దేవాలయాల్లో మనకు ప్రత్యక్షమవుతున్నాడు. కాబట్టి మీరు దేవాలయ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట మయూరధ్వజాయ నమః అనుకుని ఆయనకి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి తర్వాత స్వామి సన్నిధానంలో స్వామికి సేవ చేయవలసిందిగా కోరుచున్నాను. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.